నాగర్ కర్నూలు జిల్లాలో రోజు రోజుకు ట్రాఫిక్ భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జరిపిన తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా 25 మంది స్కూల్ విద్యార్థులను తరలిస్తున్న ఆటోని పట్టుకున్నారు. అనంతరం ఆటోని సీజ్ చేసి ఆటో డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటోలో కిక్కిరిసి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో పలు ఆంక్షలు ఉన్నాయని, నెంబర్ ప్లేట్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నార్కల్ ప్రజానికానికి అందరికీ పత్రిక తరపు నుంచి అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి కళ్యాణ్ యాదవ్, నార్కల్ ట్రాఫిక్ వచ్చి నేను నార్కల్ ట్రాఫిక్ నందు గత సంవత్సరం నుంచి ఇక్కడనే వర్క్ చేయడం జరుగుతుంది. మన నార్కల్లో దినదిన అభివృద్ధి చెందుతుంది. దీనికి అనుగుణంగా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ గిట్ట నడుస్తున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రజలు గిట్ట సహకరించాలనుకుంటున్నాం. నిన్న ఈవినింగ్ సెషన్లో ఎస్పీ గారి సూచనల మేరకు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో ఎస్పెషల్లీ అమాయకమైన చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఆటోలను, స్కూల్ బస్సులను త్వరగా తనిఖీ చేయడం జరుగుతుంది. నిన్న ఈవినింగ్ 4 గంటల సమయంలో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ఆటో అనీఫ్ అనే వ్యక్తి ఒక ఆటో తీసుకొని శ్రీపురం చౌరస్తకు వచ్చింది. అక్కడ చూడంగా నేను ఆశ్చర్యానికి గురించిన పరిస్థితి ఏర్పడింది. తన ఆటోలో 1+4 అంటే ఒక డ్రైవరు ప్లస్ 4 కూర్చోబెట్టుకునే కెపాసిటీని కాకుండా ఒకటేసారి 25 మందిని 1+4 25 మందిని తీసుకుందండి. అమాయకమైన ప్రజలు, అమాయకమైన చిన్నారులను వాళ్ళను ప్రాణాల మీద ఆ విధంగా చేయడం జరిగింది. సీజ్ చేసేసి పోలీస్ స్టేషన్